ఎంత ఎంత వరకు తీసుకెళ్లారంటే అసలు ఆడియన్స్ నార్మల్గా చాలా తక్కువ ఈ మధ్య ఒక సినిమా ఒకసారి చూస్తాం కదా, అట్లాంటిది ఈ లిటిల్ హార్ట్స్ అనేది 2 సార్లు చూసినాం 3 సార్లు చూసినామని కాల్స్ మెసేజెస్ వస్తుంటే వినడానికే చాలా బాగుందండి అసలు. అండ్ అలాంటి సినిమాలో నేనున్నందుకు ఇంకా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అసలు ఈ మూవీలో నేను చాలా తక్కువ టైంలో జస్ట్ 32 డేస్లో షూట్ చేసాము. అది అంతే టైంలో అండ్ కొన్ని ప్రమోషన్ డేస్లో ఒక మంచి టీంతో వర్క్ చేశాను అండ్ చాలా ఫ్రెండ్స్ అయిపోయారు అసలు. స్పెషలీ యాక్టర్స్. మార్తాండ్ డెబ్యూ మూవీ అంటే ఎవరు నమ్మేలా లేదు, ఎందుకంటే అంత బాగా క్రాఫ్ట్ చేశాడు, అంత బాగా ఇచ్చాడు. డైలాగ్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, క్యారెక్టర్స్ కానివ్వండి. టు ఆర్ ఎడిటర్ శ్రీధర్ గారు. నిన్న మేము సిఎంఆర్కి వెళ్ళాము, అసలు అక్కడ జోషే వేరే ఉండే, అందరు అరుస్తున్నారు. అప్పుడు అర్థమవుతుంది అంటే యూత్ ఎంత కనెక్ట్ అయ్యారు. నేను చెప్తూ వచ్చాను, మేము ప్రమోషన్స్లో యూత్ కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, కానీ ఇంతలా కనెక్ట్ అవుతారు అనుకోలేదు. ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్. అసలు మాకు ఇంకా ప్రాసెస్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇంకా ప్రాసెస్ అవ్వట్లేదు అది. సో అంతా హ్యాపీ ఉన్నాం, క్లౌడ్ 9లో ఉన్నా నేనైతే. మ్యూజిక్ సంజిత్, అసలు ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ వర్క్ రే, దిస్ ఇస్ లిటరలీ యువర్ బెస్ట్ వర్క్. నో అంటే లిటరలీ ఐ థింక్ ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బీ అ స్పెషల్ ఫిలిం, అది ఒప్పుకోను. కాంప్లిమెంట్ తీసుకోవచ్చు కదా సంజిత్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికండి, శ్రీను గారికి, మిర్చి నిఖిల్, అవినాష్కి, అందరికీ. మా కాస్ట్యూమ్ శ్రీదేవి, సింధు, వీళ్ళందరూ నాట్ జస్ట్ ఆన్ సెట్, ఆఫ్ సెట్ కూడా చాలా వర్క్ చేశారు. ఐ థింక్ టెక్నికల్ డిపార్ట్మెంట్, మా డిఓపి సూర్య అయితే నేను చెప్తుండే కొంచెం ప్లీజ్ సూర్య కొంచెం నన్ను కూడా బాగా చూపి, మౌలిని చాలా బాగా చూపిస్తున్నామని. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య. నన్నే కాదు అందరినీ చాలా బాగా చూపించావు. అసలు వెరీ ఫ్రెష్ ఫీల్ వస్తుంది, చాలా బ్రీజీ, వెరీ కలర్ఫుల్, బ్రైట్గా అనిపిస్తున్నారు అందరూ, చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్ అని అంటున్నారు. ఐ థింక్ దట్స్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. స్పెషలీ ఆ బెంగళూరు పోర్షన్ ఏదైతే ఉందో అది చాలా నచ్చుతుంది అందరికీ. అంతా గొరిలా షూట్ అండి, పర్మిషన్ లేకుండా చెప్పొచ్చో చెప్పొద్దు, సారీ, కానీ చాలా బాగా వచ్చింది. డిఓపి గురించి చెప్పలేదు. అదే మా డిఓపి చాలా బాగా చేశారు. బిట్టు గారికి, కిరణ్ గారికి, వినోద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ అప్రిసియేషన్ టు మా కాస్ట్ గ్రూప్, స్పెషలీ మౌలి. ఈజ్ అ స్టార్ బాయ్. అసలు స్క్రీన్ ప్రెజెన్స్ అసలు సో ఐ క్యాచింగ్. అసలు ప్రతి ఒక్కరు మౌలి సీన్స్ రాగానే అరుస్తున్నారు. ఆ తర్వాత జయకృష్ణ, అసలు హీరోయిన్కి ఎలివేషన్ రాగానే నువ్వు గాలి తీసేస్తాడు అది ఇట్లా. సో థ్యాంక్స్ టు జయకృష్ణ. పద్మిని, థ్యాంక్ యూ సో మచ్. నాట్ జస్ట్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఆల్సో యూఆర్ మై ఫేవరెట్ బడీ నవ్. Hari, you are also a great actor. I think you should do much more scenes in other films, okay? Nikhil, 10 years తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్లో వచ్చావు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. నాకు వీళ్ళందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారండి. చాలా తక్కువ ఇలా నేను అంతా జెల్ అవ్వడం యాక్టర్స్తో. అండ్ ఐ థింక్ ఐ ఫౌండ్ అ ఫ్యామిలీ హియర్. థ్యాంక్స్ టు ఈటీవీ ఫర్ దాట్. అండ్ ఆడియన్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. థియేటర్ దాకా వెళ్ళి మా సినిమాని అంత చూసి, అంత ఎంజాయ్ చేసి, అంత నవ్వుకొని, అంత హ్యాపీగా వెళ్ళి మళ్ళీ మెసేజెస్ చేస్తూ, ట్వీట్స్ చేస్తూ, రీపోస్ట్లు చేస్తూ, రియలీ మీన్స్ అ లాట్ టు ది ఎంటైర్ టీమ్. ఈ సపోర్ట్, ఈ బ్లెస్సింగ్స్, ఈ లవ్ చాలా చాలా అవసరం మాకు. ఫైనలీ మా అమ్మ, నాన్న, తమ్ముడికి, మా ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. నా కెరియర్లో ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, ఎప్పుడు ఎనీ బ్యాడ్ డే, గుడ్ డే, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో రాక్ సాలిడ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ సో మచ్. నాకు కొంచెం ఎవడైనా కదిపితే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి, అంత లవ్. అసలు కమెంట్స్ ఎవరైనా సినిమా బాగాలేదు అని ఎవడైనా కమెంట్ పెడితే ఆడిని కింద వేసుకుంటున్నారు. అదే కాకుండా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కాల్స్ చేస్తున్నారు, ట్వీట్లు వేస్తున్నారు. బండ్ల గణేష్ అన్న మొన్న కాల్ చేసి, అమ్మా మౌలి చెత్త కమింగామమ్మా
అన్నాడు నా తన స్టైల్లో. చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ రవితేజ గారు ఈరోజు కాల్ చేశారు. నా చిన్నప్పుడు నేను చేసిన సినిమా లాగే ఉంది, చాలా అంటే చాలా బాగా చేసావు అని చాలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాని గారు నా ఫేవరెట్ హీరో, ఆయన ట్వీట్ వేశారు. ఆయన ట్వీట్ వేస్తే నేను ఎక్కడ గాల్లో ఉన్నాను, ఇంకా దిగలేదు, నేను ఇంకా గాల్లోనే ఉన్నాను. ఈ వారం అంతా గాల్లోనే ఉంటాను, నేను కిందకి దిగను. ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను, 100 to 100% ఎంజాయ్ చేస్తున్నాను. ఎవడు ఆపలేడు, ఎంజాయ్ చేయడం ఆపలేడు. నేను గాల్లోనే ఉంటా ఈ వారం అంతా. అప్పుడప్పుడు ఇక్కడ ఎలా స్టేజ్ మీదకి వస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఇలాగే కష్టపడతా, మంచి స్క్రిప్ట్లతోనే వస్తా, మంచి సినిమాలతోనే వస్తా. మీరు అలాగే నమ్మి థియేటర్కి రండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా. మీ రూపాయికి 10 రూపాయలు వర్త్ కంటెంటే తీసుకొస్తా. అండ్ ప్రొడ్యూసర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళు రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చేలాగా పనిచేస్తా. అదే నేను చేసేది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక్క డైలాగ్ థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ నేను ఎవరికి తెలీదు అనుకున్నాను, బట్ మీమ్ పేజెస్ వల్ల చాలా ఎక్స్పోజర్ వచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రావణి, ఇక్కడ ఉందో లేదో తెలీదు. సో బేసిక్గా నాకు ఈ ఫిల్మ్లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఐ మీన్ ఒక రోల్ ఉంది అని చెప్పి తనే చెప్పింది. సో నేను ఆడిషన్ అటెండ్ అయ్యాను. దెన్ బిట్టు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మార్తాండ్కి నేను థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకు అంటే నేను చాలా ఆడిషన్స్ వెళ్ళేదాన్ని ఇది వరకు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడిషన్ చేసిన ఒక 2-3 డేస్కో లేకపోతే 1 వీక్కో లేకపోతే ఎప్పుడో చెప్పేవాళ్ళు రెస్పాన్స్. కొంతమంది అయితే చెప్పేవాళ్ళు కూడా కాదు. కానీ మార్తాండ్ నాకు ఆడిషన్ తీసుకున్న వెంటనే ఆర్ సెలెక్టెడ్ ఫర్ అంజలి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ యా, ఈటీవీ టీమ్కి థ్యాంక్ యూ, జయకృష్ణకి థ్యాంక్ యూ. హీ వాజ్ టోటలీ అన్ ఎంటర్టైనర్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో. ఆఫ్ స్క్రీన్ కూడా మేము చాలా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ యా, శివాని నాకు సినిమాలో తను ఫ్రెండ్ రోల్లా చేశాను, కాకపోతే తను బయట కూడా చాలా పెద్ద ఫ్రెండ్ అయిపోయింది నాకు. వీ హ్యాంగ్ అవుట్, మేము చాలా ఫుడీ బడీస్ అయిపోయాం బేసిక్గా. అండ్ మౌలి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఆల్రెడీ. సో యా, థ్యాంక్స్ టు ది హోల్ టీమ్, థ్యాంక్స్ టు ఈటీవీ అండ్ థ్యాంక్స్ టు మీడియా వన్స్ అగైన్. థ్యాంక్ యూ. పాపం ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. మా శివాని నాగారం ఓ తెలుగు అమ్మాయి, అంటే అందం కన్నా కూడా ఒక కళ్ళుతో మాట్లాడుతూ ఉంటారు చూసారా, అంటే యాక్టింగ్ అంటే ఒక కళ్ళుతో ఎక్స్ప్రెస్ చేయడం అనేది. అట్లాంటిది నిజంగా అమ్మాయిని చూస్తుంటే ఎంత ముచ్చటేసిందంటే ఈరోజు వీళ్ళిద్దరిని కూడా థియేటర్లో చూస్తుంటే ఎంత బాగా పండించారు ఈ టైమింగ్ కానీ వాళ్ళు కానీ. అంటే ఒక ప్యూర్ తెలుగు తెలిసి ఒక ప్యూర్ టైమింగ్ తెలిస్తే ఆ మజా వేరే ఉంటుంది. ఒక ఇద్దరు యాక్టర్స్ మధ్యలో కెమిస్ట్రీ కానీ, ఒక ఇద్దరు యాక్టర్స్ వాళ్ళు చేస్తుంటే ఆ థియేటర్లో క్రియేట్ అయ్యే ఒక కెమిస్ట్రీ కానీ, వీళ్ళిద్దరూ తెలుగు తెలియటం వల్ల, ఎస్పెషల్లీ తెలుగులో ఉన్న ఆ మాధుర్యం తెలియటం వల్ల, వీళ్ళ కరెక్ట్ రియాక్షన్స్ వల్ల కూడా చాలా మంచి క్రియేట్ అయింది ఈరోజు. థ్యాంక్ యూ శివాని నాగారు, బీయింగ్ ఏ తెలుగు గర్ల్ వీఆర్ ఆల్ ప్రౌడ్. నీకు ఇంత మంచి సక్సెస్ వచ్చింది. అండ్ మార్తాండ్, ఏం చెప్పండి నీ గురించి? అందరూ సెకండ్ సినిమా మీరు చేస్తున్నారంటే నా మనసులో ఒకటే ఉంది, ఏంటంటే ఇంత పెద్ద హిట్ కొట్టాక అతనితో నేను సినిమా చేయాలంటే ఎంత కాంపిటీషన్లోకి వెళ్ళాలో నాకు తెలుసు. నేను ఇప్పుడైతే అతనికి వచ్చే ఆఫర్ల ముందు నేను కాంపిటీట్ చేయలేను కాబట్టి నేను తనకు ఒకటే చెప్పాను, బెస్ట్ థింగ్ నీకు బెస్ట్, నీ కెరియర్కి ఏది బెస్ట్ అనిపిస్తే అది చెయ్యి, ఎక్కడ కూడా మాకు ఆబ్లిగేషన్ లేదు అనేది కూడా చాలా క్లియర్గా నేను వంశీ అడిగితే చెప్పాను. ఎందుకంటే తను నిలబడితే ఏదో రోజు నాకు సినిమా చేస్తాడు, అది నాకు తెలుసు. ఇప్పుడు తను నిలబడతాం అనేది ఇంపార్టెంట్, తనకి మంచి సినిమా రావడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి నీకు ఎక్కడ నీ కెరియర్కి ఏది బెస్ట్ అనిపిస్తే అది చేసి ఒక రోజు మాత్రం నాకు సినిమా చెయ్యి, అది నాకు అవసరమైనప్పుడు చెయ్యి. ఎందుకంటే ఈ రోజు అవసరమైనప్పుడు నువ్వు 100% మంచి సినిమా చెయ్యి. నాకు అవసరం, నేను ఎక్కడైనా కింద పడుతున్నప్పుడు మాత్రం వచ్చి సార్ ఆ రోజు మీరు ఈ మాట అన్నారు కదా అని చెప్పి ఈ మాట గుర్తించుకుని ఆ రోజు నాకు హెల్ప్ చేయి చాలు. ఎందుకంటే నీ ఫస్ట్ సినిమాకి నేను హెల్ప్ చేశాను అది. ఎందుకంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను చాలా ఇంటర్వ్యూస్లో కూడా, ఆనందంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చేవాడు కాదు ఎప్పుడు కూడా, మనం పడుతున్నప్పుడు వచ్చి మనల్ని పట్టుకుంటాడు చూసారా సార్ నేను ఉన్నానని చెప్పి. వాళ్ళే రియల్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళే రియల్ ఫాలోవర్స్ అండ్ వాళ్ళే రియల్ మనసున్న వాళ్ళు అని చెప్పి. అండ్ ఈటీవీ టీం ఎట్లాగా మీకు థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు, సాయి కానీ మన నితిన్ గారు కానీ. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ సినిమాకి అనేది నాకు తెలుసు. చిన్న చిన్న విషయాలు కానీ, కాంప్లికేషన్స్ కానీ ఎన్ని వచ్చినా కూడా ఎదురొడ్డి నిలబడి మొత్తం ఈ సినిమాని థియేటర్స్ వరకు తీసుకొచ్చారు. మేము థియేటర్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మాకు ఎంత స్ట్రాటజీ కావాలో, ఎంత ఇది కావాలో
సేమ్ టైం వీళ్ళిద్దరూ ఉండి కూడా వీళ్ళిద్దరూ అంత కష్టం పెట్టి ఈ సినిమాని థియేటర్ వరకు తీసుకొచ్చారు. అంటే అక్కడ మేనేజ్మెంట్ని ఒప్పించడంలో కానీ, అంటే తీసుకొచ్చి ఈ థియేటర్లో ఈ సినిమా బాగుంటుందని చెప్పి మేనేజ్మెంట్ని ఒప్పించడంలో కానీ, మేనేజ్మెంట్ మా మీద నమ్మకం కలిగించడంలో, మెయిన్ వంశీ మీద నా మీద నమ్మకం కలిగించడంలో కానీ, ఇవన్నిటిలో కూడా సాయి అండ్ నితిన్ చాలా చాలా మాకు కూడా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా బాపినీడి గారికి కూడా ఈటీవీ నుంచి. ఎందుకంటే ఆయన నమ్మకపోతే ఈ సినిమా థియేటర్ వరకు వచ్చేది కాదు. ఆయన మా మీద నమ్మకం ఉండకపోతే మాకు ఈ సినిమా ఇచ్చేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాళ్ళకి చాలా పరిచయాలు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్ట్రిబ్యూషన్తో పరిచయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పెట్టుకుని కూడా మా యంగ్ ఎనర్జీని నమ్మారు. అంటే నేను కాదు, వీళ్ళందరినీ నమ్మి ఈ సినిమాని థియేటర్ వరకు వీళ్ళందరి మీద నమ్మకం ఉంచి పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మీ డిజైనింగ్ కూడా బాగుందండి, ఎస్పెషల్లీ నైటీ డ్రెస్ చాలా బాగుంది. మీ పేరు శ్రీదేవి గారు కదా, శ్రీదేవి గారు. అండ్ మా డిఓపి గారు 2.45లో ఒక సినిమా తీసి ఆ సినిమాని ఇంత రిచ్గా విజువల్స్ కానీ ఇవి కానీ ఎవరు కూడా 2.45 అని నమ్మట్లేదు ఈరోజు. అంత రిచ్గా విజువల్స్ కానీ ఎక్కడ కూడా ఇది చిన్న సినిమా కింద కనిపించకుండా ఇది ఒక మంచి సినిమా కింద కనిపించడానికి మెయిన్ కారణం మాత్రం మా డిఓపి. అండ్ ఎస్పెషల్లీ నిజంగా అంటే నిన్న ఏంబీలో చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ద కలర్స్ కానీ ఇవన్నీ కూడా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా నేను మా బిట్టు అండ్ కిరణ్ దగ్గర నేను షాక్ అయ్యాను. వీళ్ళిద్దరు 2.45లో ఈ సినిమా తీశారంటే నిజంగా నేర్చుకోవాలి నేను కూడా వీళ్ళ దగ్గర ప్రొడక్షన్. అంటే ఇట్లాంటి సినిమాను ఒక 2.45లో తీయడం అనేది, ఎందుకంటే ఈరోజు తీయలేకపోతున్నాం. నేను హానెస్ట్గా చెప్తున్నాను కదా, 2.45 ఒక షెడ్యూల్గా అవుతుంది మాకు. మరి మాకు అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయి మాకు బలుపు పెరిగిందా లేదంటే మాకు ఎక్స్పీరియన్స్లు ఎక్కువ వచ్చేసి చూసుకోవట్లేదా మాకు తెలియట్లేదు కానీ అసలు 2.45లో ఈ సినిమా ఫినిష్ చేయడం ఇంక్లూడింగ్ కాపీతో సహా నిజంగా ఐమ్ రియల్లీ, నేను ఎట్లా చెప్పాలి మీ అందరికీ కూడా దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అది. అయ్యో. అండ్ ఆదిత్య, నువ్వు ఎక్కడున్నా ఈరోజు అంత హ్యాపీగా అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి ఏంటంటే నీ టీం ఎంత పొసెసివ్ అంటే నువ్వంటే వీళ్ళకి ఎక్కడైనా నీ పేరు మర్చిపోతుంటే వీళ్ళు ముగ్గురు గుర్తొస్తారు నాకు, నా వెనకాల వచ్చేస్తారు వీళ్ళు ముగ్గురు అని చెప్పి. అంత మంచి ఫ్రెండ్స్ నీకు ఉన్నారు. ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు నువ్వు ప్రొడ్యూస్ చేసిన సినిమాని నేను థియేటర్లోకి తీసుకొచ్చే ఆపర్చునిటీ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పావు, అదేంటి ఆదిత్య రిలీజ్ ఉంది కదా నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు అంటే, సార్ మీరు ఉన్నారు కదా, సాయి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా, మీరు అందరూ చూసుకుంటారు, మీ అందరి మీద నాకు నమ్మకం ఉంది అన్నావు. 100% నాకైతే నీ నమ్మకం నిలబెట్టామని అనుకుంటున్నాం. మేము అంత మ్యాక్సిమం ఈ సినిమాని చేయగలిగాము, అంత బాగా చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇంత మంచి లైఫ్ ఇచ్చిన ఇంకో ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి బన్నీ గారికి, సెకండ్ అరవింద్ గారికి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై ఈ స్టేజ్ నుంచి ఎక్కడో ఒక చిన్న దీనిగా ఉన్న నన్ను తీసుకొచ్చి మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చి ఈరోజు నా ఫస్ట్ సినిమా నా బ్యానర్ మించి నేను ఎంటైర్ 100% దీంట్లో ఇన్వాల్వ్ కాకపోయినా కూడా నా నమ్మకం అనేది ఈరోజు జనాల్లోకి ఇంత బాగా వెళ్ళింది అంటే కనుక దానికి మెయిన్ కారణం మీ ఇద్దరి దగ్గర నుంచి నేను పొందిన ఇన్స్పిరేషన్, మీ ఇద్దరి దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. ఎంటైర్ మై లైఫ్ ఐఎమ్ ఆల్వేస్ మీకు ఎప్పటికీ కూడా కృతజ్ఞత భావంతోనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే ఇంత పెద్ద టీంలోని క్షమించండి, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బన్నీ.